పితృదేవతలు అని ఉంటారు. ఆ పితృదేవతలకి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకతే స్వధాదేవి. ఆ స్వధాదేవినిచ్చి వివాహం చేశారు. పితృదేవతలకి స్వధాదేవి యందు 3 కుమార్తెలు జన్మించారు. అందులో పెద్ద కుమార్తె పేరు మేనకాదేవి, రెండవ కుమార్తె పేరు ధన్యాదేవి, మూడవ కుమార్తె పేరు కళావతి. ఈ 3 స్వధాదేవి యొక్క కుమార్తెలు అని సంప్రదాయంలో చెప్పినప్పటికీ వాళ్ళ 3 అయోనిజలని పిలుస్తారు. ఇప్పటికీ సంప్రదాయ నిష్టలో ఏం చెప్తారంటే, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే గణపతి మీద శ్లోకం కూడా జ్ఞాపకం రాకపోతే ఈ 3 పేర్లు చెప్పి ఓ నమస్కారం పెట్టమంటారు. మీరు ఎక్కడున్నారన్న దానితో కూడా సంబంధం ఉండదు. మీరు ఆఖరికి ఏదో ఆదిత్య హృదయంలో చెప్పినట్టు కాంతారేషు భయేషు చ, మీరు అరణ్యంలో ఉండండి, అశౌచంతో ఉండండి, స్నానం చేయకుండా ఉండండి, చెప్పులు వేసుకుని ఉండండి, ఈ 3 పేర్లు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు, విఘ్నం తొలగిపోతుంది అని. అంత శక్తివంతమైనటువంటి రూపాలు ఆ 3.